హాయ్ అండి, గుడ్ మార్నింగ్. ఇప్పుడు నేను ఎక్కడ వెళ్తున్నానంటే మాకు రోజు ఒక ఆయన పనికి వస్తాడు. ఆ అన్న ఒక 5 డేస్ నుండి పనికి రాలేదు. అందుకోసం ఏమైంది అని తెలుసుకుందామని వాళ్ళ ఇంటికాడికి వెళ్తున్నాను. సో ఫోన్ చేస్తే ఫోన్ కూడా రిసీవ్ చేయలేదు. ఇంకా అలాగే మనకి రోజు ఇక్కడ పని ఎక్కువ అవుతూ ఉంది. అందువలన ఆయన కానే కావాలా. సో అందుకు వాళ్ళ ఇంటికాడికి వెళ్ళి ఆయనని తోడుకొచ్చుకుందాము అనేసి వెళ్తున్నాను. అలాగే ప్రతి ఒక్క కుటుంబంలోనూ, ప్రతి ఒక్క రైతు కుటుంబంలోనూ ఇలాంటి వాళ్ళు ఒకరు ఉంటారు. మనకి ఏ పని ఉన్నా వచ్చి చేయిస్తారు. ఎంత బాధ ఉన్నా వచ్చి హెల్ప్గా ఉంటారు. డబ్బులు విచారం సెకండరీ. మనకి పనికి మాత్రం వచ్చి కరెక్ట్గా చేయించే వాళ్ళని ఎప్పుడూ మనం వదులుకోకూడదు. సో ఎంత కష్టమైనా వాళ్ళ ఇంటికాడికి కానీ వాళ్ళు ఎక్కడున్నా మనం వెళ్ళి పలకరించి వస్తే అది చాలా మంచిది. సో అందుకే నేను వాళ్ళ ఇంటికి వెళ్తున్నాను. ఇంటికి వెళ్ళి ఏమైంది అనేసి తెలుసుకొని ఒకవేళ పనికి వస్తే అలాగే తోడుకొచ్చుకుందాము అనేసి వెళ్తున్నాను. ఒకవేళ వస్తే మీకు అతను చూపిస్తాను, ఆగండి. ఆ బైక్లో వెళ్తున్నాడు కదా, అతనే ఆ పైలట్. మనకు రోజు పనికి వచ్చే అతడే. ఇంటికాడికైతే వెళ్ళాను. ఇంటికాడ తను లేడు. పొలం కాడికైతే వెళ్ళాను, తన ఒక్క భార్య చెప్పింది. ఇంకా ఇక్కడ పొలం కాడ వచ్చి చూస్తే అన్నకి ఏదో వర్క్ ఉందంట. ఎవరికో పెళ్ళికి వంట చేసేదానికి ఒప్పుకున్నారంట. ఇక్కడ ప్రోగ్రామ్కి ఒప్పుకున్నాను. ఈరోజు వచ్చే కయ్యలది వైభవ్, రేపు వస్తాను అని చెప్పినాడు. సో ఇంక అందుకు నేను కూడా ఫోర్స్ చేయను. పాపం అక్కడ మాట ఇచ్చి మళ్ళీ మనకు రావాలంటే అది అబ్బేలేదు. ఇంకా రేపు అయితే మనకు మాట ఇచ్చాడు, మనకు గ్యారంటీగా వస్తాడు. అతన్ని నెక్స్ట్ వీడియోలో మీకు చూపిస్తాను. ఇంకా మనము ఇబ్బంది పెట్టకూడదు ఎవరికే కానీ. సో వాళ్ళకి ఏ ఒక్క పర్సనల్ ప్రాబ్లమ్స్ ఉంటాయో మనకి తెలీదు. ఎవరికైతే మాట ఇచ్చారో కూడా మనకు తెలీదు. సో ఇప్పుడు ఇక్కడ వచ్చాను, ఆ విషయం తెలుసుకున్నాను. ఇంకా మనకి పనికి ఈరోజు రాడు అని తెలిసింది. ఇంకా నేను వర్క్ ఏది చేసేది ఉంటే అది కంప్లీట్ చేసుకుందాం ఈరోజు. ఇంకా రేపు వస్తాడుగా అతడు, నేను చేయాల్సి ఉండే పని రేపటికి పెండింగ్ పెడదాం. ఎందుకంటే అతడు రేపు వస్తాడు కాబట్టి. సో ఈరోజు అతను రాలేదంట. ఇంకా నెక్స్ట్ వీడియోలో మీకు అతను చూపిస్తాను. ఇంకా నేను ఏదైతే వర్క్ ఉందో ఆ వర్క్ నేను చేస్తాను ఈరోజు. ఆ వర్క్ని కూడా మీకు చూపిస్తాను. ఇంకా అలాగే మీరు మాత్రం సపోర్ట్, సబ్స్క్రైబ్, లైక్, వ్యూస్, కమెంట్, ఎనీథింగ్ యూ డూ. లాస్ట్ వీడియోలో మీకు చెప్తే ఇలాగ గినిమి తెగిపోకుండా చూసుకోవాలని. సో ఇక్కడ ఏదైతే జరగకూడదో అదే జరిగింది. చూడండి, మొత్తం వాటర్ అంతా వేరే దాంట్లోకి వెళ్ళిపోతూ ఉంది. సో ఇప్పుడు దీనికి మట్టేసి ఆపాలి. సో అందుకే మట్టి ఎత్తుకొచ్చుకుంటున్నా. అట్నింటి మట్టేసి ఆపుతున్నాను. మాకు పనికి వచ్చే ఆయనని అక్కడ వెళ్ళి చూసుకొని వచ్చేప్పటికి ఈతవ ఇలా అయింది. సో అందుకే ఎప్పుడు కానీ నీళ్ళు వదిలేసి ఎక్కడికి వెళ్ళకండి. ఇక్కడే ఉండండి, లేదంటే ఇలా అయిపోతుంది. బాయ్.